రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో 4 మృతి చెందడం బాధాకరమని మండలి విపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కారణంగా జరిగిన ఘటనేనని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్యలుగా భావిస్తున్నామని, పాలను కల్తీ చేసిన వారితో పాటు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి అన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని బొత్స డిమాండ్ చేశారు. ఎంత బాధాకరమైన విషయం అంటే రాజమండ్రిలో పాలు కల్తీ అయ్యి 4 వ్యక్తులు చనిపోవడం, సుమారు ఒక 20 మంది వరకు కూడా హాస్పిటలైజ్ అవ్వడం చాలా దూరం. ఇక్కడ వ్యక్తులను ఆపాదించడం కాదు, ప్రభుత్వం తాలూకు వైఫల్యం అని చెప్తాను. ఎందుకంటే ప్రభుత్వం రెగ్యులేటరీ లేకపోవడం వల్ల, మానిటరింగ్ లేకపోవడం వల్ల, ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోవడం వల్ల, అవినీతి దిగువ స్థాయిలో పెరిగిపోవడం వల్ల ఈ మరణాలు జరిగాయి. ఇది వాస్తవం. వ్యవస్థ వచ్చి ఈరోజు పుట్టలేదు కదండి. కల్తీ సారాలను వచ్చి చనిపోయారంటే విన్నాము, కల్తీ పాలలో చనిపోయింది. ఈ మధ్యకాలంలో ఎక్కడైనా మనం ఉన్నామండి ఈ రాష్ట్రంలో? అంటే ఎంత విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో కల్తీలు అనేవి జరుగుతున్నాయో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎందుకంటే ప్రభుత్వంలో పాలన గాలికి వదిలేశారు. ఏ శాఖ మీద కూడా ఊరికనే రోజు మీ 2-3 ఉన్నాయి కదా, ఈటీవో లేకపోతే ఏబిఎన్నో లేకపోతే TV5 లేకపోతే ఇంకో నేను పేరెత్తానని కాదు, మీరు మోస్తున్నారు. వాస్తవాలు పక్కన పెట్టి కాకపోతే ఏంటండి ఇది? ఎంత తప్పు అండి ఇది? వృద్ధులు చిన్నారులు చనిపోవడం అంటే ఇది ధర్మం అండి రాజమండ్రిలో? దీన్ని తీవ్రంగా ఆక్షేపం తెలియజేస్తున్నాం. ప్రభుత్వ వైఫల్యాన్ని, ఇదంతా కూడా ప్రభుత్వ వైఫల్యం. డైరెక్ట్గా చెప్పాలంటే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రభుత్వ హత్యలు లేదు, ప్రభుత్వం తాను నిర్లక్ష్యం. అధికారులు వచ్చి ఇవ్వడం వల్ల వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కాదు, దీనికి సంబంధిత అధికారులు ఎవరు ఉన్నారో అందరి మీద కలిపి ఈ కల్తీ చేసిన వాళ్ళతో పాటు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. అది ఈ ప్రభుత్వం ఎక్కడైనా జరిగాయని చెప్పండి. ఎంతసేపు ఎవరి మీద రాజకీయ పార్టీలు ఆలోచన చేస్తూ ఎవరైతే ప్రతిపక్షం ఉందో వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళు హింసించి వాళ్ళు అవమానపరిచి వాళ్ళ మీద చూస్తున్నారు తప్ప, పాలన వైఫల్యంలో వస్తే దానివల్ల ఇబ్బందులు వస్తే దాని మీద ఎప్పుడైనా చర్యలు తీసుకుంటున్నారండి? నేను ఎవరినో శిక్షించమని, నేను పెట్టమని నేను డిమాండ్ చేయట్లేదు. జరిగిందని అరికెట్టాలంటే ప్రభుత్వమే, గవర్నమెంట్ ఉండాలి, భక్తి అని ఉండాలి, భయమైన ఉండాలి. ఈ ప్రభుత్వం ఏమీ లేదు, విచ్చలవిడితనం అయిపోయింది. చాలా దురదృష్టం, చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం చూసుకోవాలని కోరుతున్నాను. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, దీని మీద పూర్తిగా జరగాలి. జరిగిన వ్యక్తుల మీద కాకుండా అధికారుల మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కింద నుంచి పై స్థాయి వరకు ఈ నిర్లక్ష్యానికి ఎవరైనా అందరి మీద కూడా చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. కానీ ఎంత బాధాకరమైన విషయం.